ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ముందుగా తనుజ దగ్గరికి వచ్చి ఆగారనే చెప్పాలి. అమ్మ తనుజ, ఈ వారం నీ గేమ్ సూపర్ అనే చెప్పాలి. ముందుగా కెప్టెన్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ మాట కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అంటే ఎనీవే మరోసారి కంగ్రాచులేషన్స్ అంటూ తెలియజేశారు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజకి. ఇక ఇందులో భాగంగా తనుజ మాట్లాడుకునేది చాలా ఉంది. మరి మొదలు పెడదామా అంటే, ఎస్ సార్ అంటే, నీ విషయంలో అన్ని బాగుంటాయి కానీ ఉండుండి ఊరికేనే తొక్కలో స్టేట్మెంట్ పాస్ చేస్తావు. అవి ఎందుకమ్మా అంటే, ఏ స్టేట్మెంట్ అంటే అదే డెమోన్ పవన్ నువ్వు ఆటలో నుంచి నిన్ను తోసేశాడని చెప్పి నువ్వు అన్నావు కదా, సో నిజంగానే డెమోన్ పవన్ నిన్ను అంతా పుష్ చేసి తోసాడా అంటే, ఎస్ సార్ తోసాడు సార్ అంటే, సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ అసలు డెమోన్ పవన్ తనుజని పుష్ చేసి తొయ్యలేదు. సో తనుజ చూసావు కదా, ఇక్కడ ఎవరు ఎవరిని తోసారు అన్నది కనిపిస్తుందా అంటే, అవును సార్, అలాంటివి చిన్న చిన్నవి జరిగినప్పుడు నువ్వు చెప్పాలి కదా. సో అలాంటిది ఒక అబ్బాయి మీద అలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తే ఎలా అమ్మా, ఉమెన్ కార్డు తీయకూడదు కదా అంటూ హోస్ట్ నాగార్జున గారు చిన్నపాటి క్లాస్ ఇచ్చారు తనుజకి. సరే, ఈ వారం ఏదైతే పవన్ కళ్యాణ్ ఫేర్ సంచాలక్గా వ్యవహరించాడా లేదా అని అంటే, లేదు సార్, ఆ విషయంలోనే నేను అడుగుదామని అనుకున్నాను అంటే, ఓకే ఆడియన్స్ని అడిగి మనం తెలుసుకుందాం కానీ, సో నీ పరంగా అయితే గనక నువ్వు జస్ట్ చూడడం మాత్రమే కదా, సో మొత్తానికి నువ్వు అలా మాట్లాడకూడదు కదా పవన్ కళ్యాణ్ విషయంలో, పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు కదా అంటూ చెప్పుకొచ్చాడు హోస్ట్ నాగార్జున గారు. సారీ సార్ అంటూ చెప్పుకొచ్చింది తనుజ. తనుజ, ఈ వారం నీ గేమ్ చాలా బాగుంది, ముఖ్యంగా 100% ఎఫెక్ట్ పెట్టి టాస్క్లన్నీ కూడా ఇరగదీసేసావనే చెప్పాలి. కమాండర్గా అయితే నెక్స్ట్ లెవెల్ ఆడావు. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్తో పోటీ పడ్డావో ఆ టాస్క్లో నిజంగా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. నువ్వు పవన్ కళ్యాణ్నే ఓడించావంటే నీ సత్తా ఏంటనేది నిరూపించావు. 1 కాదు 2 కాదు 3 కాదు, ఏకంగా 5 సార్లు ఓడిపోయినా సరే నువ్వు కెప్టెన్ అయ్యావు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అంటూ నిరూపించుకున్నావు తనుజ. వెల్ డన్, వండర్ఫుల్ గేమ్ అంటూ తనుజని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నాగార్జున గారు. మరి మొత్తానికి నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉండబోతుందంటూ అనౌన్స్ చేయడంతో తనుజ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. సో ముఖ్యంగా చిన్నప్పుడు ఫోటోలో చాలా క్యూట్గా ఉన్నావు తనుజ. ఎనీవే ఆల్ ద బెస్ట్, కెప్టెన్గా బాగా చెయ్యంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే గనక తనుజకి మంచి బూస్టప్ ఇచ్చాడనే చెప్పాలి. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజపై చేసిన కామెంట్స్ మీకు ఎలా అనిపించాయి, కరెక్ట్గా మాట్లాడారా లేదా అనేది కామెంట్ చేయండి.